కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. మొదటగా స్వామికి ప్రణామాలు సమర్పించుకుంటూ మనకి ఈ అవకాశం ఇచ్చిందందుకు, తర్వాత స్వామి ఆర్గనైజేషన్లో ఉండే ఛాన్స్ ఇచ్చినందుకు స్వామికి ఎంతో కృతజ్ఞతలు. నేను పుట్టినప్పటి నుంచి మాకు స్వామి గురించి తెలిసే ఉండేది, ఎందుకంటే పేరెంట్స్ సమితికి వెళ్ళేవారు. మాది విజయనగరం డిస్ట్రిక్ట్ ఆంధ్రాలోని. సో అక్కడ నవడూరి వెంకట్రావు గారు అనేది ఒక ఆయన ఉండేవారు. అతని సమితి ప్రారంభించారు అక్కడ. స్వామి అతనికి ఆత్మలింగం కూడా ఇచ్చున్నారు ఒక్కసారి. సో అతను రెగ్యులర్గా అభిషేకం చేయడం అవన్నీ చేసేవారు. సో మేము చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళము. తర్వాత మా ఫాదర్ ఏలూరుకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ బాల వికాస్లో కూడా జాయిన్ అయినాం. మా ఇంటి దగ్గర బాల వికాస్ గురువులు ఉండేవారు. సో వాళ్ళు మాకు రెగ్యులర్గా బాల వికాస్ క్లాస్ తీసుకొని, తర్వాత మేము బాల వికాస్లో ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ కూడా చదువుకున్నాం. తర్వాత ఎగ్జామ్కి పుట్టపర్తిలో ఎగ్జామ్, అప్పుడు ప్రీ సేవాదళ ఎగ్జామ్స్ అని ఉండేవి ఆ టైంలో థర్డ్ గ్రూప్లో. సో పుట్టపర్తిలో చదువుకున్నాం. తర్వాత స్వామి దగ్గర నుంచి మాకు సర్టిఫికేట్ కూడా వచ్చింది. సో అది అయిన తర్వాత మేము 1 year, అంటే ఇది అరౌండ్ నాకు 9th క్లాస్ ఆ టైంలో అయిపోయింది. సో 10th క్లాస్లో నేను బాల వికాస్ గురువు కూడా అక్కడ మా సమితిలోనే చెప్పుకునేవాళ్ళం. తర్వాత 10th క్లాస్ అయిన తర్వాత మా గురువు గారి, మా బాల వికాస్ గురువు వాళ్ళ అబ్బాయి మాకు యాక్చువల్గా ఇన్ని సంవత్సరాలు పుట్టపర్తి వస్తున్నా కానీ ఇక్కడ స్కూల్ ఉంది, ఇక్కడ మనం జాయిన్ అవ్వాలనేసి ఆలోచన ఎప్పుడు కలగల. చూస్తూ ఉన్నాం, స్టూడెంట్స్ వస్తున్నారు అవన్నీ చూసాం, కానీ ఎప్పుడు ఆలోచన కలగలేదు. సో ఆ అబ్బాయి అప్లై చేసానని చెప్పినప్పుడు మేమిద్దరం క్లాస్మేట్స్ అనమాట. సో అబ్బాయి అప్లై చేస్తున్నాడు కనుక ఓకే సార్, అప్పుడే తెలిసింది ఓకే ఇట్లా ఉందనేసి. నేను యాక్చువల్గా ఏపీఆర్జీసీ ఎంట్రన్స్ కోసం వెళ్తామండి, కానీ అబ్బాయి చెప్పినాడు కనుక సరే అనేసి నేను కూడా అప్లై చేశాను. వస్తుందని మాకు తెలియదు. సో అప్లై చేసిన తర్వాత ఇప్పుడు కాల్ లెటర్ వచ్చినప్పుడు నేను ఏపీఆర్జీసీ వదిలేసాను. వస్తుందో లేదో తెలియదు కానీ అది వదిలేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ ఉండింది, ఇంటర్వ్యూ కూడా ఉండింది. స్వామి దయ వల్ల అప్పుడు ఆ సీట్ దొరికింది. ఎంఎస్సి అప్పుడు ఎంపీసీకి అప్లై చేశాను 11th క్లాస్లో. స్వామి దగ్గర ఎప్పటి నుంచి వస్తున్నాం, కానీ మనకి కొన్ని కార్యక్రమాల్లో అఖండ జ్యోతి కార్యక్రమం 1988 అనుకోండి, అప్పుడు స్వామి చేశారు. ఆ కార్యక్రమం బాల వికాస్ ప్రోగ్రామ్ ఇవన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చాము. మన అక్కడ మా బాల వికాస్ పరంగా మా ఊర్లో అప్పుడు ఏలూరులో డ్రామా ఇవన్నీ అయ్యేవి. సో వాటన్నిటిలో కూడా మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళం అన్నిట్లో. 11th క్లాస్లో స్వామి సీట్ ఇచ్చారు. సీట్ ఇచ్చిన తర్వాత అప్పట్లో అప్పుడు 2 హాస్టల్ ఒకటే ఉండేది. కాలేజీ తర్వాత స్కూల్ ఫ్రమ్ 8th నుంచి మనకి అప్ టు 12th వరకు అక్కడ సేమ్ హాస్టల్, సీనియర్ హాస్టల్ ఉండే. సో అప్పుడు దాంట్లో జాయిన్ అయ్యాం. ఫస్ట్ మేము హాస్టల్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ చూసింది అప్పుడు సంజయ్ సాహని సార్ వార్డెన్గా ఉండేవారు. ఆయన రూమ్లోకి ఎంటర్ అవ్వగానే చూసాం, అక్కడ టేబుల్ అంతా ఉండింది. టేబుల్ వెనకాల ఒక చైర్ ఉండింది, కానీ సార్ పక్కన టేబుల్ పక్కన ఇంకో చైర్లో కూర్చున్నారు. ఆయన ప్రతిదానికి ఏదైనా కావాల్సి వస్తే ఆయన వంగి తీసుకుంటున్నారు, కానీ అక్కడ చైర్లో కూర్చోలా. సో బహుశా అతను వార్డెన్ కాదేమో, ఇంకెవరో వార్డెన్ అయి ఉంటారు, అతని బదులు ఇతను కూర్చున్నారేమో అనుకున్నాం. తర్వాత కనుక్కుంటే అట్లా ఎందుకు వదిలేసిన జాయిన్ అయిన తర్వాత కనుక్కుంటే ఇంకెవరైనా వార్డెన్ ఏమనంటే లేదు అతనే వార్డెన్ అంటే, మరి అక్కడ ఆయన ఎందుకు కూర్చున్నా లేదంటే అప్పుడు చెప్పింది అది స్వామి కోసం ఆయన వదిలేశారు. స్వామి ఈజ్ ద వార్డెన్, స్వామి మన హాస్టల్కి వార్డెన్.
ఈయన ఓన్లీ రిప్రజెంటేటివ్గా అతను నమ్ముతారు, అందుకు అతను పక్కన కూర్చుండేవారు. ఈ స్వామి కోసం మెయిన్ సీట్ వదిలేశారండి. మాకు వెళ్ళంగానే ఫస్ట్ లెసన్ బాలికాస్లో ఉన్నాము, ఇవన్నీ చేసినా కానీ ప్రాక్టికల్గా స్వామి సంస్థల్లోనే ఉండి ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు ఫస్ట్ లెసన్ అనమాట. స్వామిని ఎంతగా వాళ్ళ జీవితాల్లో స్వామిని ఇంపాక్ట్ చేసుకున్నారనేసి మనకు ఫస్ట్లోనే తెలుసు మా టీచర్స్ ఎట్లా ఉండారని. తర్వాత మాకు రెగ్యులర్గా క్లాసెస్ అన్నీ జరిగేవి. చాలా అప్పట్లో స్కూల్ పక్కన ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. ఇప్పుడున్న హాస్టల్ ప్లేస్లో ఆ ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. ఎప్పుడైనా మాకు కొంచెం ఏదైనా ఒక క్లాస్ లేదు, ఏం ఖాళీగా ఉన్న ఏ టైంలో ఉండగానే ప్రింటింగ్ ప్రెస్ సర్వీస్ కోసం తీసుకెళ్ళేవారు. సో స్టూడెంట్స్ అందరూ చాలా ఎంతూజియాజంతో పార్టిసిపేట్ చేశారు. ఒకటేమంటే మేబీ క్లాస్ లేదనేసి, ఇంకో సర్వీస్ చేసే విధానం తెలిసింది. అక్కడ వాళ్ళు అప్పట్లో ఓన్లీ సింగిల్ కలర్లో వచ్చేది కదా, ఆరెంజ్ కలర్లో సనాతన్ సారథి వచ్చేది. సో దాంట్లో వాళ్ళందరూ ప్రింట్ చేసి మాకు ఇచ్చేవారు. మేము వాటిని పేజ్ బై పేజ్ అవన్నీ ఒకటి అరేంజ్ చేసి పెట్టేవాళ్ళం అన్నాడు. సో తర్వాత వాళ్ళు పిన్ కొట్టి లేకపోతే ఒక్కోసారి ఈ స్టాంప్ అంటించేదానికి ఏదో డిఫరెంట్ సర్వీసెస్ మనకి ఇచ్చేవారు అనమాట. ఇంకా టీచర్స్ కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసేవారు. ఏ టీచర్ ఖాళీగా ఉంటే వాళ్ళు కూడా వచ్చేవారు. సో అట్లా స్కూల్లో చదువుతున్నప్పుడు సైడ్ ఇది సర్వీస్ ఇట్లా దొరికేది. తర్వాత రెగ్యులర్స్ మనకి ప్రతి సండే మనకి సోషల్ సర్వీస్ ఏం యాక్టివిటీ ఇస్తే అవన్నీ నేర్చుకుంటామండి. మా ఫాదర్ బేసికలీ మెకానికల్ ఇంజనీర్ కనుక చిన్నప్పటి నుంచి ఈ రిపేర్స్ అవన్నీ కొంచెం అలవాటు ఉండేది మాకు. దానివల్ల అక్కడ అప్పట్లో స్కూల్ పిల్లలకి మాకు ఈ మెయింటెనెన్స్ అవన్నీ లేవు. మరి అప్పుడు హాస్టల్లో ఎంతమంది ఉండేవారు బ్రదర్? ఆల్మోస్ట్ నేను వింటే అరౌండ్ 500 to 600 ఉండేవారు. ఎందుకంటే స్కూల్ ప్లస్ మన కాలేజ్ కనుక ఇద్దరు కలిసి ఉండేవారు. కానీ ఎప్పుడు మాకు ఎక్కడ డిమార్కేషన్ అంటూ ఏమీ లేదు, ఇది మీరు అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు అనేసి. కానీ ఎప్పుడు మాకు ర్యాగింగ్ కానీ వాళ్ళు చిన్న పెద్దవాళ్ళు కదని మమ్మల్ని ఏమైనా అడ్వాంటేజ్ తీసుకోవడం కానీ ఏమీ లేదు. పెద్దవాళ్ళందరూ బ్రదర్స్ లాగానే మాకు అన్నీ చెప్పేవారు. ఏదైనా ఎప్పుడైనా అవసరం ఉంటే కానీ ప్రోగ్రామ్స్ అన్నీ స్కూల్ పార్టిసిపేట్ చేశారు. సీనియర్ బ్రదర్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేవారు. అప్పట్లో మేము 1991లో స్వామి పుట్టపర్తి హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు చూసేవాళ్ళం. ఎంబీఏ స్టూడెంట్స్తో స్వామి మాట్లాడేవారు. రవి బ్రదర్ చాలా పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు చాలామంది లేరు అనుకోండి, వాళ్ళందరితో మాట్లాడేవారు. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే స్వామి ఇన్స్టిట్యూషన్లో ఉండాలంటే స్వామి రెగ్యులర్గా ఎవరికైతే మాట్లాడుతుంటారో వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుందని. స్వామి మాతో అయితే ఎప్పుడు మాట్లాడింది లేదు. అప్పుడు నేను నా క్లాస్మేట్ విజయసాయిని ఇప్పుడు పుట్టపర్తి స్కూల్లో ఇంగ్లీష్ చెప్తున్నాడు. అతను రాజమండ్రి, నేను ఏలూరు నుంచి వచ్చింది. అవి మా ఆంధ్రాలో ఎట్లాగంటే చాలామంది తెలుసు, ఇంగ్లీష్ మీడియం అయినా కానీ ఈవెన్ ఇంగ్లీష్ కూడా మనకి తెలుగులోనే చెప్తారు. సో మా ఇంగ్లీష్ మాట్లాడే అంత మాకు ఫ్లూయెన్సీ లేకుండా బిగినింగ్లో మాకు దానివల్ల కొంచెం ఎవరు మనకి టీచ్ చేసేది లేదు, ఏమి చేసేది లేదు. కాకపోతే మా అంతటికి మేము మాట్లాడలేకపోయేవాళ్ళం. సో అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు మేము ఏం మాట్లాడుకుని అట్లా క్వైట్గా కూర్చుండేవాళ్ళం అంతే. మాలో మేమేం మాట్లాడుకునేవాళ్ళం. సో ఆ విధంగా అబ్బాయితో మేము అట్లా మాట్లాడుకున్నప్పుడు ఎంబీఏ స్వామి ఓన్లీ ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళకే ఛాన్స్ వస్తుంది. మాతో స్వామి ఇప్పుడు మాట్లాడలేదు. అందరూ ఐఐటికి అని జేఈ అట్లా ఏమో రకరకాల వాటికి ప్రిపేర్ అయ్యేవారు. మేము మాత్రం దేన్ని ప్రిపేర్ అవ్వాలా, తర్వాత ఆలోచించడం లేదు, ఏం చేయాలనేది ఆలోచించడం లేదు. స్వామి ఎట్లాగ మాకు ఛాన్స్ ఇస్తారో తెలియదు. కానీ మేము ఎప్పుడు మా ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు. ఎప్పుడో స్వామి ఏదో ఇస్తారనేసి ఊరుకుని పోయేవాళ్ళు. మా ఫ్యూచర్ పుట్టపర్తి నుంచి దాటి ఆలోచించాల, ఏదైనా ఇక్కడే జరుగుతుంది అనేసి. ఎలా వస్తుందో తెలియదు. తర్వాత 11th క్లాస్ 12th క్లాస్లో స్వామి మాకు చాలా ఛాన్సెస్ ఇచ్చేవారు మా బ్యాచ్కి. మా బ్యాచ్ ఆల్మోస్ట్ నాకు తెలిసినంతవరకు స్కూల్ నుంచి మ్యాక్సిమం నెంబర్ కొడైకెనాల్ వెళ్ళింది మా బ్యాచ్ నుంచే ఆ టైంలో. ఆ తర్వాత కూడా నాకు తెలిసి ఎవరికి అంతమంది వెళ్ళలేదు. ప్రతిసారి స్వామి కొడైకెనాల్కి వెళ్ళిన కొంతమంది స్కూల్ స్టూడెంట్ తీసుకెళ్ళేవారు, కొంతమంది ఇన్స్టిట్యూట్ బాయ్స్ తీసుకెళ్ళేవారు. కానీ మా బ్యాచ్ నుంచి హైయెస్ట్ నెంబర్ వచ్చింది. ఎంతమంది వెళ్ళారు? నాకు గుర్తుండే అట్లీస్ట్ అరౌండ్ 10 బాయ్స్ ఎంతమంది అప్పుడు వచ్చారు.
కొంతమంది స్వామి కార్లో తీసుకెళ్ళేవారు. వాళ్ళని డ్రాప్ స్కూల్ కాలేజ్ స్వామి బై ఛాన్స్ ఎక్కడికైనా వెళ్తుంటే కాలేజ్ వాళ్ళని కాలేజ్ నుంచి హాస్టల్కి డ్రాప్ చేసేవారు వాళ్ళు. ఒకసారి మాకు స్వామి ఒక ఇంటర్వ్యూలో చెప్పేశారు ఏమంటే, మీ అందరినీ నేను ఈసారి కొడైకెనాల్ తీసుకెళ్తానండి. మేము వెంటనే ఇంకా బట్టలు కుట్టించేసుకొని మా బ్యాచ్ అంతా ఫుల్ బ్యాచ్. ఎవరైతే ప్రైమరీ స్కూల్ నుంచి వచ్చారో వాళ్ళకి తెలుసు స్వామి మనకి ప్రోత్సహించేదానికి చెప్తారు, కానీ ప్రాక్టికల్గా ఇట్లా స్కూల్ నుంచి కొంతమంది వెళ్తారు, కాలేజ్ నుంచి కొంతమంది వెళ్తారు అనేసి. సో వాళ్ళు కొంచెం కూల్గానే ఉన్నారు. మేము 11th క్లాస్లో జాయిన్ అయినాం కనుక ఉత్సాహం కొంచెం ఎక్కువ. సో మేము వెంటనే బట్టలు కుట్టించేసుకొని అన్ని కుదిరేసి రెడీ పెట్టేసుకున్నాం. ఎంతవరకు అంటే అప్పట్లో ఒక బస్సు ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, యూనివర్సిటీ కోసం వాడతారు. యూజువల్గా స్వామి అది తీసుకెళ్ళేవారు. ఆ బస్సు మనకు చాలదు, ఇంతమంది ఉన్నాము అని. అప్పట్లో స్వామికి ఒక కలర్ ఇప్పుడు బస్సు వాడుతుంది, ఇంకో రెడ్ కలర్ ఆరెంజ్ ఎల్లో కలర్లో ఒక బస్సు ఉంది. అది ఆ ఇయర్ వచ్చింది అనమాట, 93లో వచ్చింది. వచ్చినప్పుడు ఓకే స్వామి దాన్ని ట్రయల్స్ కోసం అనేసి హిల్ స్టేడియంకి వచ్చేది. సో మాకు మా కాలేజ్ స్కూల్ నుంచి విండోస్లో కనిపించేది అది మాకు. సో ఓకే బస్ కూడా స్వామి పెద్ద బస్ కొన్నారు. సో అన్ని ఏర్పాట్లు రెడీ అయిపోతాం నేను ఇంకా మనకేనేసి అందరూ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారన్నమాట స్వామి తీసుకెళ్తారని. స్వామి కూడా ఎట్లా చేసేవారంటే సడన్గా మాకు వర్డ్ వచ్చేది, మీకు క్లాస్ జరుగుతూ ఉండేది, స్వామి వర్డ్ పంపించేవారు, 12th క్లాస్ స్టూడెంట్స్ పూర్ణచంద్ర ఆడిటోరియంకి రమ్మనేసి. మిడిల్ ఆఫ్ ద క్లాస్ అనమాట, వదిలేసి అందరూ వెళ్ళిపోయేవారు అంతే. వెళ్ళిన తర్వాత పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్వామి స్టేజ్ మీద యూజువల్గా స్వామి స్టేజ్ మీద నిల్చుండేవారు. అందరూ వచ్చి పాద నమస్కారం తీసుకున్నారు. అప్పట్లో టోటల్ కంపెనీ నుంచి ఎవరో టూత్పేస్ట్ ఇచ్చింది, చాలా పెద్ద ట్యూబ్స్ అనమాట. అవి రెగ్యులర్గా వచ్చేవి మాకు. స్వామి టూత్పేస్ట్, తర్వాత నెస్లే నుంచి వైట్ మిల్కీ బార్ చాక్లెట్స్, ఇవన్నీ అందరికి ఇచ్చేసి పంపించేశారు అంతే. వెళ్ళేవాళ్ళం, పాద నమస్కారం తీసుకుని వచ్చేసేవాళ్ళం. మధ్యాహ్నం అరౌండ్ 11:30 ఆ టైంలో. ఇంకో యూనిక్ అప్పుడు జరిగింది ఏమంటే, ఆ సంవత్సరం దసరా యజ్ఞం తర్వాత మాకు ఏంటంటే ఓన్లీ స్కూల్స్ చిల్డ్రన్నే మేము ఉండిపోయినాం. అందరూ హాలిడేస్కి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత యూనివర్సిటీ వాళ్ళంతా వాళ్ళ ఎగ్జామ్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో మిగిలింది ఎవరంటే ఓన్లీ స్కూల్ బాయ్స్, ఇంటికి వెళ్ళకుండా ఉండిపోయిన వాళ్ళే. సో చాలా హ్యాండ్ఫుల్ పీపుల్ అనమాట. అప్పుడు స్వామి మాకు వర్డ్ టీచర్స్కి వర్డ్ వచ్చింది ఏమంటే, ఈ దీన్ని మన హోమకుండల నుంచి విభూతిని మనం ప్యాకింగ్ చేయాలి అట్లాగనేసి. సో అందరిని తీసుకొని వెళ్ళేవారు. సో అట్లా స్వామి అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు మా అందరికీ చెప్పేవారు ఏం చేయాలని చెప్పేవారు. తర్వాత సడన్గా ఒక్కోసారి కొన్ని ఫొటోస్ కర్టెన్ నుంచి స్వామి ఓన్లీ హెడ్ ముందు పెట్టి తుంగి చూడడం అట్లండి. ఆ ఫొటోస్ అనుకున్నప్పుడు తీసినవి. అప్పుడు వచ్చినప్పుడు డైలీ ఏదో ఒకటి ఇచ్చేవారు. ఒకసారి కవర్స్ డివోటీస్ ఇచ్చిన కవర్స్ ఏదో ర్యాండమ్గా ఒకటి పికప్ చేసి చూడు అందులో ఏముందో అని తీయగానే ఎవరో డబ్బులు పంపించున్నారు. సో అప్పుడు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసారు. దాంట్లోంచి నవరత్నాలు స్వామి చూపించారు. మేము అప్పుడు ఆ విభూతి అంతా తీసి దాన్ని జల్లించి దాంట్లో విభూతిని ప్యాకింగ్ చేసేవారు అనమాట. సో అట్లా జల్లించినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ప్రీస్ట్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పారు ఇందులో నవరత్నాలు స్వామి వేసిన ఉంటాయి అనేసి. సో అప్పుడు నవరత్నాలు మన స్వామికి సృష్టించి దాంట్లో వేయడం దూరం నుంచి చూస్తున్నాం, కానీ ఆ తర్వాత దాంట్లోంచి యాక్చువల్గా నవరత్నాలని అప్పుడే చూసాం, తర్వాత చూడలేదు అనుకోండి. అప్పుడు బాగా చూసాము. తర్వాత ఒకరోజు స్వామి వేసుకున్న రూబ్స్ అన్నీ బయటికి తీసుకొచ్చారు. స్వామి యూజువల్గా మనం చూసిన కలర్స్ డిఫరెంట్, మన ఆరెంజ్లో డిఫరెంట్ షేడ్స్, ఎల్లో, వైట్. సో మేము అప్పుడు స్వామి దగ్గర ఉన్న బ్లూ కలర్, సమ్ గ్రీన్ కలర్, ఇట్లా డిఫరెంట్ కలర్స్ బహుశా ఎవరో డివోటీస్ ఇచ్చుంటారు. సో ఆ డిఫరెంట్ రోబ్స్ తీసుకొచ్చి అందరికీ స్వామి పంచారు. స్వామి వేసుకున్న అంగి అది ఇచ్చారు. సో దాన్ని మనం వేదం క్లాస్ వచ్చినప్పుడు అది వేసుకోమని అట్లా దొరికింది. తర్వాత స్వామి మాకు స్నాక్స్ ఏవో అక్కడ పెట్టేవారు. అట్లా పెట్టినప్పుడు తర్వాత స్లోగా స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ క్లాస్ అయిపోయినాక సో వాళ్ళు కూడా పిలిచారు. సో అట్లాగా పూర్ణచంద్ర సెషన్ స్టార్ట్ అయింది. అంతకుముందు సెషన్స్ లేవు. సో అప్పుడు మా బ్యాచ్ తోటి అట్లా స్టార్ట్ అయింది.
సో ఇవన్నీ మేము 12th క్లాస్లో ఉన్నప్పుడు జరిగింది. తర్వాత ఒకరోజు ఇంటర్వ్యూకి పిలిచి మా అందరికీ 12th క్లాస్ స్టూడెంట్స్కి ఇంటర్వ్యూకి పిలిచారు. సడన్గా స్వామి డైమండ్ ఒకటి క్రియేట్ చేసి అందరికీ చూపించారు. సో అందరూ ఆ డైమండ్ చాలా బిజీగా చూస్తూ ఉన్నాం. తర్వాత స్వామి చెప్పచ్చు సార్, అది క్రియేషన్, నేను క్రియేటర్. క్రియేషన్ మీద మీ అందరికీ దృష్టి ఎక్కువ, క్రియేటర్ని మర్చిపోయాను. సో ఆ చిన్న విషయంలో కూడా స్వామి ఆ లెసన్ చాలా డీప్ థాట్ మనకి అప్పుడు ఒకసారి చెప్పారు, మళ్ళీ తర్వాత అందరితో సరదాగా మళ్ళీ మాట్లాడుకునేవారు. సో ఇవన్నీ చూసుకొని మేము ఓకే డెఫినెట్గా స్వామి అందరికీ తీసుకెళ్ళిపోతారు, మాకు చాలా ఛాన్సులు ఇచ్చారు, మేము ఫామ్ క్లాస్ అనేసి మేము డెఫినెట్గా మాకు వస్తుంది అనుకున్నాం. అట్లానే స్వామి చాలామందిని తీసుకెళ్ళారు, చెప్పాను కదా, అరౌండ్ 10 మెంబర్స్ అని తీసుకెళ్ళారు పెద్దవాళ్ళు. అప్పుడు రమణ్ మెహతా, ఇవన్నీ బిగ్ నేమ్స్ కదా. మీరు ఆ ట్రిప్లో దాంట్లో ఛాన్స్ స్వామి అంటే కొడైకెనాల్కి ఆ ఛాన్స్లో వెళ్ళలేదు, కానీ మా బ్యాచ్ నుంచి చాలామందికి వచ్చిందనేసి అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కృష్ణ కృష్ణ సాయి